పట్టిసీమ ప్రాజెక్టులో అధిక ప్రీమియంతో టెండర్లు ప్రభుత్వానికి 200 కోట్ల మేర అదనపు భారాన్ని మోపాయని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ నివేదిక తేటతెల్లం చేసింది. రైతులు స్వయంగా తమ పంటను అమ్ముకునేందుకు 466 కోట్ల మేర కమిషన్ను ఏజెంట్లకు చెల్లించాల్సి వచ్చిందని ఆక్షేపించింది. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రంలో 9,000 కోట్ల పైచిలుకు విలువైన విద్యుదుత్పత్తి కాలేదని తప్పుబట్టింది. ఆర్థిక రంగం, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రెవెన్యూ, సంక్షేమ రంగానికి సంబంధించిన అంశాలపై రూపొందించిన నివేదికల్ని శాసనసభ ముందుంచింది. నదుల అనుసంధానం కోసం చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుపై కాగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అధిక ప్రీమియంతో టెండర్లు అప్పగించేయటం వల్ల 199 కోట్ల అదనపు భారం పడిందని ప్రభుత్వానికి కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ అక్షింతలు వేసింది. డిస్ట్రిబ్యూటరీలు ఖరారు చేయకపోవడం వల్ల ప్రభుత్వానికి ఈ స్థాయిలో నష్టం వాటిల్లిందని నివేదికలో పేర్కొంది. నిర్మాణ పద్ధతుల్ని మార్చటం వల్ల మరో 138 కోట్ల వ్యయం పెరిగిందని ఆక్షేపించింది. పుష్కర ఎత్తిపోతల పథకంలో ధరల పెరుగుదలతో గుత్తేదారుకు 21 కోట్ల అనుచిత లబ్ధి చేకూరిందని విమర్శించింది. 1.86 లక్షల ఎకరాల ఆయకట్టు ఏర్పాటు కావలసి ఉన్నా 10 ఏళ్లు గడుస్తున్నా ఆయకట్టు ఏర్పాటు కాకపోవడాన్ని తప్పుబట్టింది. పోటీ మార్కెటింగ్ వ్యవస్థ అమలు చేయటంలో ప్రభుత్వం విఫలమైందన్న కాగ్ రైతుల నుంచి కమిషన్ ఏజెంట్లు 460 కోట్లు వసూలు చేశారని ఆక్షేపించింది. రాష్ట్రంలోని 99 మార్కెట్ యార్డుల్లో లావాదేవీలే జరగటం లేదని ఎత్తిచూపింది. గుంటూరు మార్కెట్ యార్డులో 93% సింగిల్ బిడ్డింగ్ ద్వారానే జరుగుతున్నాయని తేల్చింది. విజయవాడ, ఆర్టీపీపీ కేంద్రాల్లో నాసిరకం బొగ్గు సేకరణతో 918 కోట్లు అనవసర వ్యయం జరిగిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎక్కువ బొగ్గు మండించి 3,179 కోట్ల విలువైన 86 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ఖర్చు చేశారని నివేదికల్లో పేర్కొంది. కృష్ణపట్న థర్మల్ విద్యుత్ కేంద్రంలో పేలవ నిర్వహణ వల్ల 9,251 కోట్ల విలువైన అమ్మదగిన విద్యుత్ ఉత్పత్తి కాలేదని కాగ్ అక్షింతలు వేసింది. ఆంధ్రప్రదేశ్ విమానయాన కార్పొరేషన్ సరైన అంచనా లేకుండా హెలికాప్టర్లను అద్దెకు తీసుకుని సరెస్ ఏవియేషన్ సంస్థకు 14.3 కోట్ల అదనపు మొత్తాన్ని చెల్లించడాన్ని విమర్శించింది. జాతీయ నీటి విధానం ప్రకారం రాష్ట్రంలో నీటి నియంత్రణ అథారిటీ నియమించకుండా నిబంధనలు ఉల్లంఘించారని కాగ్ తన నివేదికలో పేర్కొంది. నగర పాలికలు, పురపాలికల్లో నీటి డిమాండ్కు, సరఫరాకు వ్యత్యాసం 80% వరకు ఉందని స్పష్టం చేసింది. తనిఖీ చేసిన 8 పట్టణ స్థానిక సంస్థల్లో 70% ఇళ్లకు నీటి కనెక్షన్లే లేవని తేల్చింది. తిరుపతి, విజయవాడ మినహా ఎక్కడా నీటి నాణ్యత ప్రయోగశాలలు లేవని నీటి ఆడిట్ జరగని సంగతి గుర్తు చేసింది. ఈ పంచాయతీ ప్రధాన లక్ష్యాన్ని విస్మరించారని, కంప్యూటరీకరణ ఎక్కడా జరగలేదని కాగ్ స్పష్టం చేసింది. ఎన్నిసార్లు ప్రస్తావిస్తున్నా రాష్ట్రంలో 69 ఏళ్లుగా భూముల రీసర్వే జరగలేదని కాగ్ ఆక్షేపించింది. తనిఖీ చేసిన 40 మండలాల్లో భూముల కొనుగోళ్ల వివరాల రిజిస్టర్లు, లీజుకు ఇచ్చిన భూముల రిజిస్టర్లు, భూబదిలీలకు సంబంధించిన రికార్డులు అందుబాటులో లేకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజిస్ట్రేషన్ శాఖలో భూముల వర్గీకరణతో పాటు ప్రభుత్వ శాఖల సమన్వయ లోపంతో స్టాంపుల ఆదాయానికి గండిపడిందని స్పష్టం చేసింది. రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉన్నత శ్రేణి గ్రేడులు 90% నుంచి 74% పడిపోయాయని కాగ్ వెల్లడించింది. ఆయా పాఠశాలల్లో తగ్గుతున్న నాణ్యతా ప్రమాణాలకు ఇది నిదర్శనమని కాగ్ వెల్లడించింది. వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిగా లేవని పేర్కొంది. ఏపీ వైద్య సేవలు మౌలిక వసతుల కల్పనా సంస్థ కొనుగోలు చేసిన 16.43 కోట్ల విలువైన పరికరాలు నిరుపయోగంగా పడి ఉన్నాయని ఆక్షేపించింది. 2015-16లో రెవెన్యూ రాబడులు బడ్జెట్ అంచనాల కంటే 1,446 కోట్లు తగ్గాయని వెల్లడించింది. శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా 2015-16లో 36,856 కోట్లు అదనంగా వ్యయం చేశారని కాగ్ పేర్కొంది. పునః కేటాయింపులకు సంబంధించి 85% సందర్భాలు నిర్దిష్టమైన కారణాలను ఆర్థిక శాఖ తెలియజేయలేదని కాగ్ స్పష్టం చేసింది. జీతాల పెంపు కోసం 4,650 కోట్లు గంపగుత్త కేటాయింపులు చేయటం వల్ల చాలా గ్రాంట్లలో మిగుళ్లు ఏర్పడ్డాయని పేర్కొంది. అసంబద్ధమైన కేటాయింపులు
బడ్జెట్ నిర్వహణ పేలవంగా ఉండటం సూచిస్తోందని కాగ్ స్పష్టం చేసింది. చాలా ప్రాజెక్టుల్లో ఆ పథకం ప్రారంభం కాకుండానే వ్యక్తిగత ఖాతాలకు నిధులు మళ్లాయని కాగ్ వెల్లడించింది. 14,721 కొత్త ఖాతాలను తెరిచారని, దీనికి సంబంధించిన కారణాలు వెల్లడించలేదని కాగ్ పేర్కొంది. ఈ ఖాతాల ద్వారా 41,000 కోట్లు ఖర్చు చేసినా అంతర్గత ఆడిటింగ్ మాత్రమే చేశారని, ఇతర ఆడిటింగ్కు అవకాశం లేకపోయిందని కాగ్ వ్యాఖ్యానించింది.